Hello everyone, welcome back to our channel Swastha Wonders. Na intermittent fasting 100 days challenge ఇది డే 27 నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours fasting, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఇది యాక్చువల్గా మొన్నటి వీడియో. నేను 2 days నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లా, బట్ నా ఫాస్టింగ్కి అయితే బ్రేక్ ఇవ్వలేదు. బట్ నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైట్ షెడ్యూల్ వల్ల కుదరలేదు. అందుకని చెప్పేసి మొత్తం 3 days అంటే ఈ రోజుతో 3 days అవుతుంది. 3 days వీడియోస్ కూడా ఈరోజు 5 minutes గ్యాప్ తోటి పోస్ట్ చేసేస్తాను ఇప్పుడైతే. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ వెజిటేబుల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని టమాటో అయితే యాడ్ చేసుకోలేదు. యాక్చువల్గా రెగ్యులర్గా అయితే ఒక టమాటో కూడా యాడ్ చేస్తాను, బట్ ఈ మధ్య రెగ్యులర్గా టమాటోస్ ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పి దాన్ని అవాయిడ్ చేసి క్యారెట్, బీట్రూట్, కీర, కొంచెం కరివేపాకు ఉంటుంది కదా అది, ఇంకా ఒక లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. లెమన్ బదులు ఒక్కొక్క రోజు ఆమ్లా ఉంటుంది కదా అది యాడ్ చేస్తాను, అంటే ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి. నేను 4 members ప్రిపేర్ చేశాను. నేను 4 members కంటే అన్ని వెజిటేబుల్స్ కలిపి 800 grams వరకు తీసుకుంటాను. ఇంకా ఒక 100 ml to 150 ml వరకు వాటర్ కూడా యాడ్ చేసి అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంతకు ముందులైతే ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకునేవాళ్ళం. వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చాము. మార్నింగ్ బాగా చల్లగా ఉంటుందని పిల్లలు వద్దంటున్నారని చెప్పేసి ఆపేసాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసాం అనమాట, రెగ్యులర్గా తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే వెజిటేబుల్ జ్యూస్, కొన్ని సోక్ చేసిన నట్స్, సీడ్స్, ఇంకా 3 dates అయితే తీసుకున్నాను. ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు అయితే వైట్ రైస్, చికెన్ ఫ్రై, కీరా సలాడ్, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. చికెన్ తీసుకున్నప్పుడు కంపల్సరీ కీరా కూడా బాగా ఎక్స్ట్రాగా తీసుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ 3 o'clock టైంలో ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. అందులోకి అయితే ఈరోజు రాగి ఇంకా జొన్నలతో చేసిన ఇడ్లీ అయితే తీసుకున్నాను. అంటే జొన్న రవ్వ ఇంకా రాగి పిండి ఇంకా మినప్పప్పుతో చేసుకునే పిండిలో ఇవి 2 కూడా మిక్స్ చేసి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను. అది తీసుకున్నాను. అందులోకి అయితే పల్లి చట్నీ యాడ్ చేసుకుని అయితే 2 idlis తీసుకున్నాను. అంటే 3 o'clock టైంలో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను కాబట్టి 2 idlisతో అయితే నా డిన్నర్ ఫినిష్ చేశాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.